ఈ వీడియోలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనగా భారత ప్రభుత్వం సెన్సస్ 2027ను చేపట్టడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 16 ఏప్రిల్ 2026 నుండి 30 ఏప్రిల్ 2026 వరకు అంటే 15 రోజుల పాటు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనగా ప్రజలు తమ యొక్క వివరాలను తామే ఈ సెన్సస్‌కు సంబంధించిన సైట్‌లో తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ నమోదు చేసుకున్న వివరాలను నమోదు చేసిన తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ అనేది జనరేట్ అవుతది. ఈ ఐడీను మన ఇంటికొచ్చే ఎన్యూమరేటర్‌కు ఇచ్చి, ఎన్యూమరేటరు ఆ వివరాలన్నీ పరిశీలించుకొని సబ్మిట్ చేయడం ద్వారా మన వివరాలన్నీ గూడా సెన్సస్ డిపార్ట్‌మెంట్‌కు చేరుతాయి. అందరూ విద్యావంతులు, ప్రజలు తమ వివరాలను తామే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పద్ధతి ద్వారా ఏ విధంగా నమోదు చేసుకోవచ్చో చూద్దాము. మొదటగా గూగుల్ ఓపెన్ చేసి ఎస్‌సి డాట్ అంటే ఎస్‌సి అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఎస్‌సి.సెన్సస్.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతది. ఇక్కడ ఈ సైటు సెన్సస్‌కి సంబంధించిన సైట్ ఇది. సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 అని ఉంది. ఇక్కడ రైట్ సైడ్ మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పీరియడ్ ఇచ్చినారు. దీన్ని క్లిక్ చేస్తే గనక సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది అంటే ఏ డేట్ నుండి ఏ డేట్ లోపల చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. అదేవిధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ క్వెషన్స్. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో ఏ ఏ క్వెషన్‌లు ఉంటాయనేది ఇక్కడ ఉంది. మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. లేదా మనం లాగిన్ అయితే డైరెక్ట్‌గా క్వెషన్స్ వస్తాయి. అదేవిధంగా ట్యుటోరియల్ వీడియో ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలి, క్వెషన్స్ ఎలా ఫిలప్ చేయాలనేది ఇక్కడ ఉంది. అదేవిధంగా యూజర్ గైడ్ ఎలా ఉపయోగించాలి, ఈ యాప్ లాగిన్‌ను ఎలా యూజ్ చేయాలని ఉంది. అదేవిధంగా ఫ్లో చార్ట్ ఏ విధంగా మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని ఒక ఫ్లో చార్ట్ మనకు డిస్‌ప్లే అవుతది. మనం ఫ్లో చార్ట్ గనక చూసినట్టయితే సెక్షన్ 1లో ఫస్ట్ యాక్సెస్ అండ్ ఇనిషియల్ రిజిస్ట్రేషన్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన మొబైల్ నంబర్‌తో. సెక్షన్ 2 ప్రకారం చూసినట్టయితే వెరిఫికేషన్ అండ్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ మన వివరాలు అంటే మన అడ్రెస్ ఇచ్చి ఆ మ్యాప్ నుండి మన ఇల్లు ఎక్కడైతే ఉంటదో, ఏ బ్లాక్‌లో అయితే ఉంటదో ఆ బ్లాక్‌లో ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా సెక్షన్ 3లో డేటా ఎంట్రీ అండ్ ఫైనల్ సబ్మిషన్ మన వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా సెక్షన్ 4లో వచ్చి ఈ ఫీల్డ్ ఏదైతే ఫైల్ చేశామో దాన్ని మనం వాలిడేట్ చేయాలి. అంటే మనం ఇచ్చిన వివరాలు మనకు కనిపిస్తే అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని మనం సబ్మిట్ చేస్తే గనక మన సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తవుతుంది. ఈ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే ఐడీని మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకొని మన ఇంటికొచ్చే ఈ సెన్సస్ ఎన్యూమరేటర్‌కు ఐడీ చెప్పడం ద్వారా మన వివరాలు సెన్సస్ వారికి అందజేయబడతాయి. అదేవిధంగా ఎఫ్ఏక్యూస్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కి సంబంధించి ఏ ఏ క్వెషన్‌లు మీకు డౌట్‌లొస్తాయి అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు. ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏ విధంగా చేయొచ్చో చూద్దాము. మనం ఈ sc.census.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే గనక మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కి సంబంధించిన సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతది. ఇక్కడ స్టేట్‌ని ఆప్ట్ చేసుకోమంటారు. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన స్టేట్‌ని ఆప్ట్ చేసుకోవాలి. క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే గనక ఇక్కడ వెల్కమ్ ఆప్షన్ వస్తది. ఇక్కడ ఓకే బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే గనక మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తది. ఇక్కడ ఈ స్టార్ మార్క్డ్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ వస్తది. ఖచ్చితంగా మనం ఎంట్రీ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఎవరైతే హౌస్ హోల్డ్ ఉన్నారో అతని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఒకసారి ఇస్తే అది ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితమైన డీటెయిల్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. ఇలా హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అంటే ఫ్యామిలీ యొక్క కుటుంబ యజమాని యొక్క పేరు ఎంటర్ చేసి వారి మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ అనే ఈ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తది. ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి దానికి పైన ఉన్నటువంటి ఈ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ పై క్లిక్ చేయాలి. అంటే మనం ఏ లాంగ్వేజ్ అయితే మనకు కంఫర్ట్‌గా ఉంటదో ఆ లాంగ్వేజ్‌ను ఆప్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ లేదా తెలుగు అయితే తెలుగు ఇలా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వెరిఫై ఓటీపీ బటన్‌పై క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ సెన్సస్‌కి సంబంధించిన పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతది. ఈ మొత్తం తెలుగులో వచ్చేస్తది. ఇక్కడ తరచుగా అడిగే ప్రశ్నలు అని ఇస్తూ ఇక్కడ మనం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణనలకు సంబంధించి స్వీయ గణన ఇది. ఇందులో స్థాన వివరాలు, గణన గృహ వివరాలు, కుటుంబ సమాచారము, మనకున్నటువంటి వసతులు, ఆస్తులు, ప్రివ్యూ ధృవీకరించండి. ఈ 6 కాలమ్స్ వస్తాయి. ఇవన్నీ మనం ఫిలప్ చేయాల్సింది. ఈ విధంగా మనం ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్టేట్ నేము ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతది. జిల్లాను మనం ఈ డ్రాప్ డౌన్ నుండి ఆప్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఏరియా యొక్క పిన్ కోడ్‌ని ఇవ్వాలి. పిన్ కోడ్ ఇచ్చి మనం నివసిస్తున్నటువంటి గ్రామము, పట్టణము, ప్రాంతం ఇక్కడ ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్‌లో ఆ డీటెయిల్స్ రావాలి. అలా డీటెయిల్స్ వచ్చేప్పుడు మాత్రం ఏ డీటెయిల్ అయితే మీకు సరిపోతదో మీ ఏరియాకు దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే గనక ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మ్యాపు నేరుగా మన ఏరియాకు బ్లింక్ చేయబడతది. ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉందిది. ఈ మార్కరు. ఇది మన ఏరియాకి రావాలన్నప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ నుండి ఒక ఆప్షన్ ఎన్నుకోవాలి. మనకు సరిపోయే ఆప్షను. ఈ విధంగా మనం ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే గనక ఇక్కడ మన పట్టణం ఫుల్ ఫిగర్ ఇక్కడ కనిపిస్తది. దీని నుండి మన ఏరియాను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయడానికి ఈ మ్యాప్ పైన బ్లింక్ చేస్తే గనక అది జూమ్ అవ్వడము, జూమ్ ఔట్, జూమ్ ఇన్ అవుతది. ఇక్కడ నుండి మన ఏరియా ఐడెంటిఫై చేసి ఇక్కడున్నటువంటి ఈ రెడ్ మార్క్‌లో ఉన్న ఈ పాయింటరు మన ఇంటి పైకి వచ్చేటట్లు లేదా మన ఇంటిని ఫైండ్ ఔట్ చేయడం కష్టంగా అయితే మన వీధికొచ్చేటట్టు లేదా మన బ్లాక్‌కొచ్చేటట్టయినా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మన వీధికైనా వచ్చేటట్టు చేయాలి. ఇది మన వీధికి రావాలంటే ఫస్ట్ మన ఇల్లు ఐడెంటిఫై చేయాలి. ఉదాహరణకి మా ఇల్లు ఈ ఏరియాలో ఉంది. కాబట్టి ఇక్కడున్నటువంటి ఈ ప్రాంతాన్ని నేను ఎన్‌లార్జ్ చేస్తున్నాను. ఎన్‌లార్జ్ చేసి ఇక్కడ మా ఇంటిని ఐడెంటిఫై చేస్తాను. మా ఇల్లు ఈ ప్రాంతం ఇది మా ఇల్లు. కాబట్టి ఈ ఇంటి దగ్గర ఈ పాయింటర్ ఈడికి రావాల్సుంది. అది రావడానికి ఈ మ్యాప్ పైన డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఈ యెల్లో మార్క్‌లో ఉన్నటువంటి ఒక హారిజాంటల్ లైను, వర్టికల్ లైన్ కనిపిస్తది. ఈ 2 కలిసే చోట మనకు యెల్లో పాయింటర్ ఒకటుంది ఇక్కడ. ఈ యెల్లో పాయింటర్ ఏదైతే ఉందో, ఈ పాయింటరు మన ఇంటి పైకొచ్చేటట్లు మనం అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేస్తే గనక ఆటోమేటిక్‌గా ఈ రెడ్ పాయింటర్ ఏదైతే ఉందో, అది మన ఇంటి పైకొచ్చేస్తది. ఇప్పుడు ఇది మన ఇంటిని ఐడెంటిఫై చేసింది. ఇదే మన ఇల్లు కాబట్టి ఇక్కడ రెడ్ మార్క్ వచ్చేసింది కాబట్టి, ఇప్పుడు ఇక్కడికి వెళ్లి ఈ స్థానాన్ని నిర్ధారించండి అనే ఆప్షన్‌పై మనం క్లిక్ చేసినట్టయితే, మన డోర్ నంబరు ఆటోమేటిక్‌గా ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతది. ఒకవేళ మన ఇల్లును ఐడెంటిఫై చేయడం కష్టమైతే, కనీసం ఆ వీధి పైకన్నా తీసుకొచ్చి ఈ పాయింటర్‌ని పెడితే గనక ఈ వీధిలో మన ఇల్లు ఉందని అర్థమవుతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనం సేవ్ మరియు తదుపరి ఆప్షన్ పైకెళ్ళి యెస్ బటన్ పై క్లిక్ చేస్తే గనక నెక్స్ట్ మనం పూరించాల్సిన క్వెషన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా యెస్ బటన్ పై క్లిక్ చేస్తే గనక మనకు గణన గృహ వివరాలొచ్చేస్తాయి. ఇందులో ఈ గణన గృహ వివరాలలో ఇక్కడున్నటువంటి క్వెషన్‌లకు మనం ఆన్సర్ చేయాల్సి ఉంది. గణన గృహం యొక్క నేల ప్రధానంగా దేనితో కట్టబడింది అనుంది. అంటే ఇక్కడ నేల దేనితో కట్టబడిందంటే నేలకు ఏది వాడినారు అని అర్థం. ఇక్కడ గ్రానైట్ అయితే రాయి, కాల్చిన ఇటుకైతే ఇది, కలప ఎదురుతో ఉంటే ఇది, మట్టితో ఇది. మా ఇల్లు గ్రానైట్‌తో ఫ్లోరింగ్ ఉంది కాబట్టి నేను రాయి అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్టు గణన గృహం యొక్క గోడ ప్రధానంగా దేనితో కట్టబడింది అన్నప్పుడు ఇంటి గోడ దేనితో కట్టబడింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్‌లో కాల్చిన ఇటుక, మా ఇల్లు కాల్చిన ఇటుకతో కట్టబడింది కాబట్టి నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. అదేవిధంగా గణన గృహం యొక్క పైకప్పు ప్రధానంగా దేనితో కట్టబడింది అనుంది. పైకప్పు మాది కాంక్రీట్ కాబట్టి ఈ విధంగా కాంక్రీట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఈ గణన గృహం యొక్క పరిస్థితి బాగుందా? నివసించదగినది. అదేవిధంగా శిథిలావస్థలో ఉంది. ఈ 3 ఆప్షన్‌లలో బాగుందనే ఆప్షన్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ సేవ్ మరియు తదుపరి ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. సేవ్ మరియు తదుపరి ఆప్షన్ తీసుకున్న తర్వాత కుటుంబ సమాచారం గురించి ప్రశ్నలుంటాయి. ఇక్కడ మనం కుటుంబానికి సంబంధించిన సమాచారంలో భాగంగా ఈ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తం సంఖ్యని ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. మా ఇంట్లో ముగ్గురు వ్యక్తులున్నాం కాబట్టి 3 అని ఇస్తాను. అదేవిధంగా కుటుంబ యజమాని పేరు మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం కదా! అది డిస్‌ప్లే అవుతది డిఫాల్ట్‌గానే. ఇక్కడ కుటుంబ యజమాని పేరును తాము ఎంచుకున్న భాషలో మనం తెలుగు ఎంచుకున్నాం కాబట్టి తెలుగు భాషలో మళ్ళీ రీటైప్ చేయాల్సుంది. మనం ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే ఇక్కడ తెలుగులో ఆప్షన్స్ కనిపిస్తాయి. తెలుగును మనం ఆప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎన్నుకున్న భాషలో యజమాని పేరు ఎంటర్ చేసిన తర్వాత పూర్తయింది అనే ఈ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే గనక మన యజమాని పేరు తెలుగులో వచ్చేస్తది. తర్వాత కుటుంబ యజమాని యొక్క లింగ భేదము పురుషుడని, ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతరులైతే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ జాబితా సపోజ్ మేము ఎస్సీనా, ఎస్టీనా తెలియదు అన్నారనుకోండి. అప్పుడు ఈ జాబితా పైన క్లిక్ చేస్తే మనకు ఎస్సీ, ఎస్టీల లిస్ట్ అంతా ఇక్కడ డిస్‌ప్లే అవుతది. అప్పుడు వారు ఏ కులం అయితే చెప్తారో ఆ కులం ఇక్కడ దేని కిందకొస్తదో దాన్ని మనం ఆప్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అయితే గనక మనం
ఇక్కడ షెడ్యూల్ కులం ఎస్సీ అయితే ఇది, షెడ్యూల్ తెగ ఎస్టీ అయితే ఈ ఆప్షన్, ఇతరులైతే ఈ ఆప్షన్ తీసుకోవాలి. మేము ఎస్టీ కాబట్టి ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇంటి యాజమాన్య స్థితి. ఈ ఇల్లు సొంతమా? లేదా అద్దె ఇల్లు కానీ వేరే ప్రదేశంలో సొంత ఇల్లు కలదు. ఇక్కడ ఇది అద్దె ఇల్లుగా ఉంటూ వేరే ఏరియాలో సొంతం ఇల్లున్నా మనం ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. అద్దె ఇల్లు మరియు ఎక్కడా సొంత ఇల్లు లేదంటే ఈ ఆప్షన్. ఏదైనా ఇతరమైనదైతే ఇది. మాది సొంతమే కాబట్టి నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇంటిలో నివాస గదుల సంఖ్య. నివాస గదులు అన్నప్పుడు ఇక్కడ మనం వంట రూము, బాత్రూమ్‌లు వాటిని మినహాయించాలి. మనం ఏదైతే లివింగ్ రూమ్‌గా ఉపయోగిస్తున్నామో అది, మనం నిద్రపోవడానికి ఉపయోగించే బెడ్‌రూమ్‌లు ఇవన్నీ కలిపి నివాస గదులుగా లెక్కించొచ్చు. మాకైతే ఇటువంటివి 3 గదులున్నాయి. అందుకని 3 ఇస్తున్నాం. వరండాలు అవన్నీ కూడా నివాస గదులుగా చూపించకూడదు. అదేవిధంగా ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య, వివాహమైన దంపతుల సంఖ్యని ఇక్కడ ఇవ్వాలి. అది 1గా ఇస్తున్నాను. అవి ఇచ్చిన తర్వాత సేవ్ తదుపరి ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంది. నిర్ధారణ మీరు ఖచ్చితంగా కొనసాగించాలనుకుంటున్నారనే ఆప్షన్ వస్తది. యెస్ బై అని క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని సేవ్ అవుతాయి. మనం ఇక్కడ ఇచ్చిన వివరాలను రీసెట్ చేయాలనుకుంటే ఈ రీసెట్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ వివరాలన్నీ కూడా రీసెట్ చేసుకోవచ్చు. లేదా వెనకకు వెళ్ళాలంటే ఈ ఆప్షన్ బ్లింక్ అవ్వాలి. ప్రస్తుతానికి బ్లింక్‌లో డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత వెనకకు అనే ఆప్షన్ వస్తది. దీని ముందు పేజ్‌లోకి వెళ్ళొచ్చు. అవసరం లేదనుకుంటే మనం సేవ్ తదుపరి ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. సో, కుటుంబ సమాచారం పూర్తయిన తర్వాత ఇప్పుడు వసతులు అనే ఆప్షన్‌లోకొచ్చింది. మన కుటుంబానికి ఉన్నటువంటి వసతుల్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. అందులో భాగంగా త్రాగునీటి ప్రధాన వనరు అంటే ఒకవేళ త్రాగునీరు 2 లేక అంతకు మించిన వనరుల ద్వారా లభ్యమైన యెడల సంవత్సరం అంతట్లో ఎక్కువ భాగము ఏ వనరు ద్వారా లభ్యమగునో ఆ వనరు నమోదు చేయాలి. అంటే మనం శుద్ధి చేయబడిన కుళాయి నీరు, శుద్ధి చేయబడని కుళాయి నీరు, బావి నీరు, చేతి పంపు నుండి వచ్చే నీరు, బోరు బావి నీరు, ఊట నీరు, నది, కాలువల నుండి వచ్చే నీరు, లేదా చెరువు, కొలను, సరస్సు నుండి వచ్చే నీరు, ప్యాకేజ్డ్ బాటిల్ నీరు. అంటే ఇక్కడ మనం రెగ్యులర్‌గా వాడే 20 లీటర్ల క్యాన్ వాటర్ కూడా ఇందులో వస్తది. లేదా ఇతర వనరులు. ఇతర వనరులంటే మనం క్యాన్ వాటర్ కూడా మనమే బయటికి వెళ్లి తెచ్చుకుంటున్నట్టయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. కాబట్టి వీటిలో మనం త్రాగే నీరు ప్రధానంగా మనకెక్కడి నుండి లభిస్తుంది అన్నప్పుడు ఈ ఆప్షన్‌లలో తీసుకోవాల్సింది. మేమైతే ప్యాకేజ్డ్ బాటిల్ నీరు అంటే 20 లీటర్ల క్యాను మాకు ఆ వాటరు ఇంటి వద్దకే వస్తాయి కాబట్టి నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. మీరు పై ఆప్షన్‌లో ఏదుంటే అది తీసుకోవచ్చు. అదేవిధంగా త్రాగునీటి వనరు లభ్యత. ఈ త్రాగునీరు మీకెలా లభిస్తుంది? మన ఇంటి ఆవరణం లోపలే లభిస్తుందా? లేదా ఆవరణానికి దగ్గరలో లభిస్తుందా? ఆవరణానికి దూరంలోనా ఉంది? కాబట్టి మనకు ఆవరణానికి సమీపాన మాకు వెహికలొచ్చి దింపేసిపోతది కాబట్టి నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు రాకుండా మీరే పోయి తెచ్చుకున్నట్లయితే ఆవరణానికి దూరంలో అని రాయాలి. ఒకవేళ మన ఇంటి లోపలే ప్యూరిఫైడ్ వాటర్ ఉంటే ఈ ఆప్షన్ తీసుకుంటాం. అదేవిధంగా వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు గురించి ఉంది. యాక్చువల్‌గా మనకందరికీ విద్యుత్ శక్తి ఉంది. ఈ మధ్య ఎవరైనా ఈ సోలార్‌ను ఉపయోగిస్తూ దాని నుండి కరెంటు ఉత్పత్తి చేసుకున్నట్లయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. లేదా కిరోసిను, ఇతరత్రా నూనె ఏదైనా ఇతర వనరులు అంటే క్యాండిల్స్ అటువంటివైతే దీంట్లో వస్తాయి. అసలు మన ఇంటికి కరెంటే లేదు, ఏ వెలుతురు లేదు అంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. మేమైతే కరెంట్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ తీసుకున్నాం. అదేవిధంగా మరుగుదొడ్డి వసతి అందుబాటు. మన ఇంటికి మరుగుదొడ్డి గన ఉంటే కలదు అని, ఈ కుటుంబము వాడుకకు మాత్రమే ఉందని, ఇతర కుటుంబములతో కలిసి వాడుతున్నామని, లేదా పబ్లిక్ మరుగుదొడ్డి. కాబట్టి మన ఇంటికి మరుగుదొడ్డి వసతి అయితే అది ఎలా ఉందో ఆ ఆప్షన్ తీసుకుంటాం. లేదు గనుక అయితే గనక ఈ ఆప్షన్ తీసుకోవాలి బహిర్భూమి అని. అదేవిధంగా మరుగుదొడ్డి రకం. ఆ మరుగుదొడ్డి నుండి వచ్చే వేస్టు ఏ విధంగా మనం బయటకి పంపిస్తున్నామో ఆ ఆప్షన్ ఇది. ఇక్కడ ఫ్లష్, 4 ఫ్లష్ మరుగుదొడ్డి ఈ క్రింది వాటికి కలుపబడ్డదనేదుంది. భూగర్భ మురుగు పారుదల అంటే ఈ మురుగునీటి వ్యవస్థ అండర్ డ్రైనేజ్ అయితే గనక ఈ ఆప్షను. సెప్టిక్ ట్యాంకులు. ఇప్పుడు లేటెస్ట్‌గా అయితే ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి, ఈ ఆప్షన్ తీసుకుంటాను. మా ఇంటికి సెప్టిక్ ట్యాంక్ ఉంది. అదేవిధంగా 2 గొయ్యల మరుగుదొడ్డి కావచ్చు, ఒక గొయ్యి మరుగుదొడ్డి. ఈ ఆప్షన్ చదువుకొని ఒకవేళ ఈ ఆప్షన్‌లో మీకు ఏదైతే సరిపోతదో అదేసుకోవచ్చు. లేకపోతే మనం సెప్టిక్ ట్యాంక్ అని యేసుకున్నాం. అదేవిధంగా మురుగునీటి పారుదల సౌకర్యం. మురుగునీరంటే ఇక్కడ వంటగది, స్నానము మరియు శుభ్రం చేయడం వల్ల వచ్చిన నీటిని మురుగునీరుగా అర్థం చేసుకోవాలి. మరుగుదొడ్డి నీరు ఇక్కడ కలపకూడదు. కాబట్టి వంటగది, స్నానము, శుభ్రం చేయడం వల్ల వచ్చే నీరుని మురుగునీరు అంటాం. ఈ నీరు మూసివేసి ఉన్న మురుగు పారుదల వ్యవస్థకు పోతాందా? లేకపోతే పైకప్పు లేని మురుగు పారుదల. అంటే మన ఇంటి ముందర ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువలివి. ఇది అండర్ డ్రైనేజు. ఇది పైన ఉన్నటువంటి డ్రైనేజ్ పైకప్పు లేనిది. మురుగు పారుదల వసతి లేదు. మన ఇంట్లో నుండి వచ్చే ఈ వేస్ట్ వాటర్ మన ఇంటి పక్కనే గుంతల్లో గాని, ఇంటి ముందర గాని పోతున్నట్టయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. మాకైతే పైకప్పుదల వసతి లేదు కాబట్టి నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను.
అదేవిధంగా ఆవరణం లోపల స్నానం చేయుటకు ఉన్న వసతి. స్నానాల గది మాకు ఉన్నది కాబట్టి ఇది. ఒకవేళ స్నానాల గది ఉంటూ పైకప్పు లేకపోతే ఇది. అసలు స్నానాల గది లేదంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. అదేవిధంగా వంటగది. మనకు వంటగది ఉంటే, వంటగదిలో వంట చేస్తూ ఎల్‌పీజీ కనెక్షన్ ఉంటే ఈ ఆప్షను. వంటగది ఉంటూ ఎల్‌పీజీ వాడకుండా వేరే మెటీరియల్ వాడతాంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. కాబట్టి మాకు వంటగది ఉంటూ మేము ఎల్‌పీజీని వాడుతున్నాం కాబట్టి ఈ ఆప్షన్ తీసుకుంటాం. ఇక్కడ వంటగది లేదు. గదిలోనే సెపరేట్‌గా ఒక టేబుల్ పైన స్టవ్ పెట్టుకొని వంట చేస్తున్నట్టయితే, ఇంటి లోపల వంట, కానీ వంటగదిలో కాదు అన్నప్పుడు ఎల్‌పీజీ ఉందా? లేదా? అదేవిధంగా ఇంట్లోపల అసలు వంటే చేయము. బయట పక్క చేసుకుంటాము అన్నప్పుడు, బయట గూడా ఎల్‌పీజీ కనెక్షన్ ఉందా? లేదా? అని చెబుతూ, అదేవిధంగా ఇంట్లో వంట చేయకపోతే ఈ ఆప్షన్ తీసుకోవాలి. తర్వాత వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం. వంట చెరకు, గడ్డి, చొప్ప, మునగనివి, పిడకలు, బొగ్గు, కిరోసిన్, ఎల్‌పీజీ, విద్యుత్ శక్తి, బయోగ్యాస్, సౌరశక్తి ఇన్ని ఆప్షన్లున్నాయి. ఇందులో మేమైతే ఎల్‌పీజీ యూజ్ చేస్తాం. లేదా ఇక్కడ ఎల్‌పీజీ మరియు వంట చెరకు కావచ్చు, లేదా ఎల్‌పీజీ మరియు విద్యుత్ శక్తి, లేదా బయోగ్యాస్ ఇవన్నీ 3 ఉపయోగిస్తున్నట్టయితే ఏదైతే ఎక్కువ ఉపయోగిస్తామో ఆ ఆప్షన్‌ని తీసుకోవాలి. సో, ఇక్కడ మనకు ఈ క్వెషన్‌లలో మనకు ఉన్నటువంటి వసతులకు సంబంధించి ఇన్ని రకాల క్వెషన్‌లు మనం ఫిలప్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్‌ను మనం సేవ్ మరియు తదుపరి ఆప్షన్‌పై క్లిక్ చేసి ఈ డీటెయిల్స్‌ను గూడా సేవ్ చేయాల్సి ఉంది. ఈ వసతులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఆస్తులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సుంది. ఈ ఆస్తులలో భాగంగా మన కుటుంబానికి కలిగినటువంటి రేడియో ట్రాన్సిస్టర్. ఈ రేడియో ట్రాన్సిస్టర్ అనేది ఎక్కువ మంది సభ్యులు ఏ ప్రధాన పరికరం ద్వారా రేడియో ఛానెల్‌లు వింటూ ఉంటే ఆ ఆప్షన్ తీసుకోవాలి. మన ఇంట్లో సాంప్రదాయ రేడియో ఉంటే ఈ ఆప్షను. రేడియో ఉండడం కాదు, అది పనిచేస్తూ వాటిని మనం రెగ్యులర్‌గా వింటూ ఉంటే మాత్రమే ఈ ఆప్షన్ తీసుకోవాలి. లేకపోతే లేదు అని ఇస్తాము. లేదా ఆ రేడియోను మొబైలు, స్మార్ట్ ఫోన్‌లో ఏమైనా వింటున్నారా? లేదా ఏ ఇతర పరికరంలోనైనా మీరు వింటున్నట్టయితే, రేడియోను మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్టయితే ఈ ఆప్షన్‌లు తీసుకోవాలి. లేకపోతే లేదు అనే ఆప్షన్ ఇస్తాం. మేము రేడియో గాని, ట్రాన్సిస్టర్ గాని యూజ్ చేయడం లేదు కాబట్టి లేదు అనే ఆప్షన్ ఇస్తాను. అదేవిధంగా టెలివిజన్. టెలివిజన్ కనుక మన ఇంట్లో ఉంటే యెస్ అనే ఆప్షన్ కాదు. ఉంటే అది చూడడానికి దూరదర్శన్ వారి ఉచిత డిష్‌ను యూజ్ చేస్తున్నారా? ఇతర డీటీహెచ్ గాని, డిష్ గాని వాడుతున్నారా? కేబుల్ కనెక్షన్ ఉందా? లేకపోతే ఏపీ ఫైబర్ నెట్ గాని, జియో నెట్ గాని ఉందా? అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వాల్సింది. మేమైతే జియో ఫైబర్ ద్వారా వాచ్ చేస్తున్నాం కాబట్టి ఇతరములని ఇస్తాను. ఒకవేళ మనకు టీవీనే లేదనుకోండి, లేదు అనే ఆప్షన్ తీసుకోవాలి. టెలివిజన్ ఉంటే అది వెల్ కండిషన్‌లో ఉంటేనే ఇక్కడ యెస్ అని, లేదంటే లేదనివ్వాలి. అదేవిధంగా ఇంటర్నెట్ సదుపాయం. మన ఇంట్లో ఇంటర్నెట్ మీరు రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్నారా? ఉపయోగిస్తే ఏ పరికరం ద్వారా? మాక్సిమం అందరూ ఈ మొబైల్ మరియు స్మార్ట్ ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. అదే కొద్దిమందైతే ఏపీ ఫైబర్ నెట్, జియో ఫైబర్ లాంటి వాటితో వినియోగిస్తున్నట్టయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. అసలు మన ఇంటికి నెట్టే లేదనుకుంటే లేదనే ఆప్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ల్యాప్‌టాప్ మరియు కంప్యూటర్. ఆ ఇంట్లో ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ గాని ఉంటే అది వెల్ కండిషన్‌లో ఉంటే ఉన్నదని అని రాసుకుంటాం. లేదంటే లేదని రాస్తాము. మాకు ఉంది కాబట్టి ఉన్నదని రాస్తున్నాను. అదేవిధంగా టెలిఫోను మరియు మొబైల్ ఫోన్ ఉంటే ల్యాండ్‌లైన్ మాత్రమే ఉందా? లేతే స్మార్ట్ ఫోన్ ఉందా? ఇతర బేసిక్ మొబైల్ ఉందా? లేదా స్మార్ట్ ఫోను, ఇతర బేసిక్ మొబైల్ 2 ఉన్నట్లయితే ఈ 2 ఉన్న ఆప్షన్ ఇవి తీసుకోవాలి. అసలు మన ఇంటికి ఫోనే లేదనే ఆప్షన్ తీసుకుంటాం. మాకైతే స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ తీసుకుంటాను. అదేవిధంగా సైకిలు మరియు స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్ ఇవన్నీ గూడా ఒకటే కాబట్టి సైకిల్ గాని, స్కూటర్ గాని ఉంటే ఉందన్నట్టు అవి వెల్ కండిషన్‌లో ఉండాలి. పనికి రాకుండా మనం మూలన పడేసుంటే ఉందని రాయకూడదు. కాబట్టి మాకు స్కూటర్ ఉంది కాబట్టి ఉందని రాస్తున్నాను. ఒకవేళ సైకిల్, స్కూటర్ 2 ఉంటే 2 ఉన్నవని రాయాలి. ఏవి లేకపోతే పైవి ఏవి లేవు అని రాసుకుంటాం. అదేవిధంగా కారు, జీపు, వ్యాను ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే మాత్రమే ఎంటర్ చేయాలి. ఇవి కాకుండా వేరే వాహనాలుంటే మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు. కాబట్టి ఇవి లేవు కాబట్టి లేదు అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం. మామూలుగా మనం ఎక్కువగా బియ్యాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి, సంవత్సరంలో ఎక్కువ రోజులు ఏదైతే మనం వాడుతుంటామో ఆ ఆప్షన్ తీసుకోవచ్చు ఇక్కడ. మేమైతే బియ్యం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి బియ్యం తీసుకుంటున్నాం. ఇక్కడ మొబైల్ నంబర్ ఆల్రెడీ మనం మొదట్లో ఇచ్చినాం కాబట్టి అది లింక్ అయి ఉంటది. కాబట్టి అవి అయిపోయిన తర్వాత ఈ సేవ్ మరియు తదుపరి ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో మనం ఎంటర్ చేయాల్సిన క్వెషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లు. ఇప్పుడు ప్రివ్యూ చూపిస్తది. ఆ ప్రివ్యూ చూసి కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ చేసేయాలి. ప్రివ్యూలో మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మనమిచ్చిన డీటెయిల్సు కరెక్ట్‌గా ఉన్నాయని మనం అనుకుంటే, ఆ డీటెయిల్స్ అన్నీ పరిశీలించుకున్నాక, ఇక్కడ ఏదైనా మార్పులుంటే సవరణకు తిరిగి వెళ్ళండి అని,
ఏ మార్పులు లేకుండా ఇంకొద్ది భాగం ఏదైనా చేయాలనుకుంటే మనం డ్రాఫ్ట్‌గా సేవ్ చేయడము. లేదు మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉంది, సరిపోయింది అనుకున్నప్పుడు నిర్ధారించి సమర్పించండి అనే ఆప్షన్‌ని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కరెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి నిర్ధారించి సమర్పించండి అనే ఆప్షన్ తీసుకున్నాను. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా తుది సమర్పణ తర్వాత సమర్పించిన డేటాలో ఎటువంటి మార్పు సాధ్యం కాదు. మీరు ఖచ్చితంగా కొనసాగాలనుకుంటున్నారా అని అడుగుతది. యెస్ ఖచ్చితంగా అప్డేట్ చేయాలి అనుకుంటే యెస్ బటన్‌పై క్లిక్ చేస్తే గనుక మనం ఇచ్చిన డేటా సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయి మనకొక పాపప్ వస్తది. దీనిలో ఈ విధంగా మీ స్వీయ గణన ఐడీ ఇది అని ఒక 12 అంకెలతో కూడిన హెచ్ అక్షరంతో మొదలయ్యే ఒక ఐడీ వస్తది. ఈ ఐడీని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. మన ఇంటికి ఈ జనగణన అధికారులు వచ్చినప్పుడు వారికి ఈ నంబర్ గన చెబితే మేము సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నాము. మా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ ఇది అని మనం వారికి చెప్పినచో వారు తమ లాగిన్‌లో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీని ఎంటర్ చేయడం ద్వారా మన డీటెయిల్స్‌ను వారు ఒకసారి పరిశీలిస్తారు. వారు మనం ఏదైతే ఎంటర్ చేసినామో అవన్నీ కరెక్టే అని నిర్ధారించుకున్న తర్వాత వారి లాగిన్‌లో సబ్మిట్ చేస్తారు. అప్పుడు ఈ ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాలి. మనకు ఈ విధంగా ఐడీ వస్తే మనం ఈ సెన్సస్ పూర్తి చేసినట్టు కాదు. ఈ ఐడీను మన ఇంటి దగ్గరకొచ్చే ఈ సెన్సస్ ఎన్యూమరేటర్‌కు ఈ ఐడీని చెప్పి అతని దగ్గర మళ్ళీ మనం ఫార్వర్డ్ లేదా సబ్మిట్ చేయించుకోవాలి. అప్పుడే ఈ ప్రక్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ విధంగా విద్యావంతులు అందరూ తమ యొక్క ఈ జనగణనను, ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణనను సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ ద్వారా చేసుకోవలసిందిగా భారత ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వం తరపున కోరడమైనది. ఆ విధంగా అందరూ చేసుకోగలరు. థాంక్ యూ.